Today we are going to discuss the topics in applied biology that are ECG, EEG and ELISA. మనం biomedical techniques చెప్పుకుంటున్నాం. biomedical టెక్నిక్స్ చూడండి, బయోమెడికల్ టెక్నిక్స్ చెప్తున్నాము. ఆల్రెడీ మనం మార్నింగ్ క్లాస్లో ఎక్స్రే చూసాం, సిటీ స్కాన్ చూసాం, అదేవిధంగా ఎంఆర్ఐ చూసాం. ఈ మూడు చూసాం. ఓకే, ఇప్పుడు మనకు చూసే క్లాస్ ఏంటంటే టాపిక్స్ ఏంటంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈఈజీ, ఎలక్ట్రాన్ ఎన్సెఫలోపతి అండ్ ఎలీసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే అని పిలుస్తారు. ఈ మూడు టాపిక్స్ మనం చూడబోతున్నాం. ఎలీసా మనకి హ్యావింగ్ డైరెక్ట్ ఎలీసా ఉంది, ఇండైరెక్ట్ ఎలీసా ఉంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎలీసా రెండు ఉన్నాయి. ఇండైరెక్ట్ ఎలీసా కూడా ఉంది. ఈసీజీ ఐపీఈలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్, అదేవిధంగా ఎలీసాలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈజీ 2 మార్క్స్ క్వశ్చన్ కింద రావడానికి అవకాశం ఉంది. ఓకే, నో వి గో ఫర్ ద వెయిటేజ్. మనం వెయిటేజ్ చూసాం. మనకి ఈ లెసన్లో ఆబ్జెక్టివ్ 2 ఎంసెట్ బిట్స్ వస్తున్నాయండి అండ్ 2 నీట్ బిట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా చాలా పేపర్స్ లో కన్ఫామ్ గా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ లెసన్ చదువుకుంటే మనకి 2 బిట్స్ ఎంసెట్ లో ఆన్సర్ చేసేయచ్చు ఆబ్జెక్టివ్. నెక్స్ట్ చూడండి, గో ఫర్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఈసీజీ. చూడండి, ఈసీజీ అంటే ప్రైమరీగా హార్ట్ కండిషన్ ని తెలుసుకోవడానికి యూజ్ చేసే టెక్నాలజీ. ఇది చాలా పాత టెక్నాలజీ ఈసీజీ. చూడండి, ECG means electrocardiogram or electrocardiograph. Graph చూసారు కదా, we can obtain a graph. ఒక గ్రాఫ్ అనేది మనం ఒక గ్రాఫ్ అనేది ఇందులో మనం తెచ్చుకోవచ్చు. అప్లయింగ్ దిస్ టెక్నాలజీ, బట్ మోస్ట్ కామన్లీ యూజ్ దిస్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. చూడండి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని, ఎలక్ట్రో అంటే పాసింగ్ ఎలక్ట్రిసిటీ, కార్డియో అంటే హార్ట్. ఓకే, కార్డియోగ్రామ్ గ్రాఫ్ అన్నమాట. ఇట్ ఈస్ కామన్లీ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ ఫార్ రికార్డింగ్ ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ ద హార్ట్. చూడండి, మనకి ఎలక్ట్రికల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎలాగా? శాన్ ఉంది, శాన్ ప్రొడ్యూసెస్ ఇనిషియేట్స్ హార్ట్ బీట్. ఏవిఎన్ known as heart of heart, it transmits to the entire heart. ఓకే, ఈ శాన్ ఇనిషియేట్ చేసేప్పుడు ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అవుతుంది, ఏవిఎన్ కూడా ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఎవరు ఐడెంటిఫై చేసి ఒక గ్రాఫ్ కింద ఇస్తారంటే దాన్ని మనం ఈసీజీ మెషిన్ అని చెప్తాం. ఓకే, ఎలక్ట్రికల్ చేంజెస్ ని రికార్డ్ చేసి మన గ్రాఫ్ రూపంలో ఇలాగా గ్రాఫ్ రూపంలో మనకి ఈసీజీ మిషన్ అనేది ఇస్తుంది అనమాట. ద గ్రాఫిక్ రికార్డ్ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈసీజీని ఏమంటారు? ఆ గ్రామ్ ఆ రిపోర్ట్ ని ఏమంటారు? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. చూడండి, ఎక్స్రేకి మనం ఏమన్నాం? స్కియోగ్రాఫ్ అన్నాం. ఓకే, ఎక్స్రేకి స్కియోగ్రాఫ్ అన్నాం, అదేవిధంగా మ్యామోగ్రామ్ అన్నాం. ఓకే, అలాగా ఇక్కడ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటున్నాం, ఆర్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటున్నాం. ఓకే, షోస్ ద సిరీస్ ఆఫ్ వేవ్స్ దట్ రిలేట్ టు ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ విచ్ అక్కర్ డ్యూరింగ్ ద ఈచ్ కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి? సి వి హ్యావింగ్ ఆర్టీరియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు కలిస్తే మనం కార్డియాక్ సైకిల్. దీని యొక్క డ్యూరేషన్ ఎంతంటే 0.8 seconds. 0.8 seconds. ఈ కార్డియాక్ సైకిల్ ఇది రికార్డ్ చేస్తుంది అన్నమాట. ఓకే,
An electrocardiograph is a device which records the electrical activity of the heart muscle. అంటే ఏంటి? కార్డియాక్ మసిల్. ఓకే. డీపోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్. డీపోలరైజేషన్ అంటే ఏంటి? యాక్టివేషన్. రీపోలరైజేషన్ అంటే come to the original relaxation. Activation and relaxation. ఈ స్టేజెస్ అన్ని మనకి రికార్డ్ అవుతాయి ఈసీజీ వల్ల. What is electrocardiography? Electrocardiography is a technique, it's a radiology technique, which electrical activities of the heart is studied with the help of sensors are called as electrodes. అంటే మనకి సెన్సార్స్ అసోసియేట్ చేస్తారు మన బాడీ పార్ట్స్ కి, స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ లింక్డ్ విత్ ఈసీజీ మెషిన్. ఈసీజీ మెషిన్ కి ఇక్కడ నుంచి ఎలక్ట్రోడ్స్ వస్తాయి. ఎలక్ట్రోడ్స్ మనిషిని పడుకోబెట్టి 12 పార్ట్స్ దగ్గర మనం స్పెసిఫిక్ పార్ట్స్ దగ్గర మేము అసోసియేట్ చేస్తాం. అన్ని గమ్ వేసి అతికిస్తారు ఎలక్ట్రోడ్స్ ని. ఎన్ని ఉంటాయి? 12 లీడ్స్ ఉన్నాయి. 12 లీడ్స్ అంటే 12 సెన్సార్స్ మన యొక్క చెస్ట్ కి, హ్యాండ్ కి, లెగ్ కి అసోసియేట్ చేస్తారు ఫర్ రికార్డింగ్ అన్నమాట. చూడండి, లిమ్స్ అన్నాడు, చెస్ట్ అన్నాడు. ఫోర్ లిమ్, హైండ్ లిమ్ అండ్ చెస్ట్ కి 12 లీడ్స్ ని గమ్ తో అతికిస్తారు. Obtaining electroradiogram typically makes few minutes, after which electrodes are removed. ఒక 5 minutes gap తర్వాత, 5 minutes to 10 minutes gap తర్వాత మళ్ళీ ఎలక్ట్రోడ్స్ ని రిమూవ్ చేసేస్తారు అన్నమాట. ఓకే, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్, ఈసీజీ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేస్తారు. సరే, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈసీజీ. ఈసీజీలో ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటి? ఈసీజీలో ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటి? Waves, very important. Intervals, segments, complexes. Waves. చూడండి, వేవ్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? వేవ్స్. ముందు వేవ్స్ చూడాలి. వేవ్స్ నుంచి మనకి నీట్ లో కానీ ఎంసెట్ అని బిట్ అడుగుతున్నాడు. ఇంటర్వెల్స్ సెకండరీ, సిగ్మెంట్స్ చాలా సెకండరీ. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. వేవ్స్ మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సరే, ద వేవ్స్ నార్మల్ రికార్డ్ నేమ్డ్ యాస్, మనకి వేవ్స్ ఏమున్నాయి? పీ వేవ్, క్యూ వేవ్, ఆర్ వేవ్, ఎస్ వేవ్ అండ్ టీ వేవ్. పీక్యూఆర్స్ ఇన్ ఆర్డర్ లో ఉన్నాయి. ఏ టిపికల్ ఈసీజీ ట్రాకింగ్ ఆఫ్ నార్మల్ హార్ట్ బీట్ కార్డియాక్ కన్సిస్ట్ ఆఫ్, ఇంకో చెప్పినాక పీ వేవ్ ఉంది. క్యూఆర్ఎస్ వేవ్స్ ఆర్ కాంప్లెక్స్. క్యూఆర్ఎస్ వేవ్స్ అంటే కాంప్లెక్స్ అంటారు, అంటే టీ వేవ్ అంటారు. చూడండి, ఇది చూడండి, ఇది మనకి గ్రాఫ్. దిస్ ఇస్ పి, దిస్ ఇస్ క్యూ, దిస్ ఇస్ ఆర్, దిస్ ఇస్ ఎస్ అండ్ దిస్ ఇస్ టి. పిక్యూఆర్ఎస్టి, పిక్యూఆర్ఎస్టి. చూడండి, ఇవన్నీ కలిస్తే వన్ కార్డియాక్ సైకిల్. దట్స్ ఆల్. పీ వేవ్ చూడండి, పీ వేవ్ ఫస్ట్. ఇంకొక పీ వేవ్ వేవ్స్ లోకి వెళ్దాం. ఇట్ రిప్రజెంట్స్ ఆర్టీరియల్ డీపోలరైజేషన్ ఆర్ ఆర్టీరియల్ సిస్టమ్. చూడండి, ఇది ఏంటి? పీ వేవ్ అన్నమాట. ఇది పీ వేవ్. ఓకే, ఇది ఏం చెప్తుంది? ఆర్టరీస్ కాంట్రాక్ట్ అవుతాయి అని చెప్తుంది. ఆర్టరీస్ కాంట్రాక్ట్ అవుతాయి అని చెప్తుంది. పీ వేవ్ షోస్ దట్ ఇంపల్స్ పాసింగ్ త్రూ ద ఏట్రియా. అంటే మనకి 2 ఆరికల్స్ ఉన్నాయి కదా, 2 ఆరికల్స్, ఈ 2 ఆరికల్స్ ఉన్నాయి కదండి. ఈ 2 ఆరికల్స్, ఇది లెఫ్ట్ ఆరికల్, ఇది రైట్ ఆరికల్. ఈ రెండిట్లో ఆరికల్స్ మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనమాట. దీని యొక్క డ్యూరేషన్ అంతా 0.1 సెకండ్, 0.1 సెకండ్ అన్నమాట. దట్ ఈస్ అబౌట్ P wave. Next, QRS complex of waves or ventricular depolarization or ventricular systole. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఎవరు కాంట్రాక్ట్ అవుతారు? దిస్ ఇస్ లెఫ్ట్ వెంట్రికల్, దిస్ ఇస్ రైట్ వెంట్రికల్. రెండు కూడా ఏమవుతాయి? కాంట్రాక్ట్ అవుతాయి. దాన్ని ఏమంటున్నాడు? క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. అంటే ఇదిగో చూడండి, మనకి ఇలా కిందకు వచ్చి, ఇలా పైకి వెళ్ళి, మళ్ళీ కిందకు వచ్చి, ఇలాగనమాట. ఇది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనమాట. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. చూడండి, క్యూ వేవ్ ఇస్ స్మాల్ నెగిటివ్. కొంచెం కింద కొంచెం చూసారా? కొంచెం కింద కొంచెం, కాబట్టి క్యూ ఇస్ కాల్డ్ ఎస్ స్మాల్ నెగిటివ్. ఆర్
చాలా పైకి ఉంది చూసారా, పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది, పాజిటివ్. కాబట్టి ఏమంటున్నాడు, ఆర్ ఇస్ స్టాల్ పాజిటివ్. అండ్ ఎస్ కొంచెం కిందకి వెళ్ళింది, నెగిటివ్. కిందకి వెళ్తే నెగిటివ్, పైకి వెళ్తే పాజిటివ్, మళ్ళీ నెగిటివ్. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఏ వేవ్స్ నెగిటివ్ ఉన్నాయి? క్యూ వేవ్ నెగిటివ్, ఎస్ వేవ్ నెగిటివ్, ఆర్ వేవ్ ఇస్ పాజిటివ్, టాల్ పాజిటివ్. ఇది ఇంపార్టెంట్. ఇందులో ఏది టాల్ పాజిటివ్? ఓకే, చూడండి, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇండికేట్స్ వెంట్రికులర్ డీపోలరైజేషన్. చాలా సార్లు నీట్ లో అడిగాడు. ఓకే, ఇది దీని యొక్క టైమింగ్ ఎంత? 0.08 to 0.1 సెకండ్. 0.08 to 0.1 సెకండ్. అంటే ఆల్రెడీ మనం 0.1 సెకండ్ ఏమో ఇది చూసాం, తర్వాత 0.1, టోటల్ ఎంత 0.2. ఓకే, నెక్స్ట్ టీ వేవ్. చూడండి, టీ వేవ్ మళ్ళీ ఏమైంది? టీ వేవ్ చూస్తుంటే పాజిటివ్, మళ్ళీ ఇది టీ వేవ్. దిస్ ఇస్ టీ వేవ్, దిస్ ఇస్ టీ వేవ్. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వేవ్, రిప్రజెంట్స్ వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఈ వెంట్రికల్స్ ఏమవుతాయి? రిలాక్స్ అవుతాయి. ఈ విధంగా ఏమవుతాయి? రిలాక్స్ అవుతాయి. ఇది ఎంత అండి? 0.2 సెకండ్స్. 0.2 సెకండ్స్. ఓకే, ఆల్రెడీ 0.1 చూసాం, పీ వేవ్, క్యూ వేవ్ చూసాం, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, తర్వాత 0.2 టీ వేవ్. టోటల్ ఎంత ఉంది? 0.4 సెకండ్స్. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాను? పీక్యూఆర్ఎస్ ఏంటి? వేవ్స్. వేవ్స్ ఎంత? వేవ్స్ యొక్క టైమింగ్ ఎంత? 0.4 సెకండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వేవ్స్ సంబంధించింది. అంటే అవుట్ ఆఫ్ 0.8 సెకండ్స్ లో 0.4 సెకండ్స్ వేవ్స్ టైమింగ్ కుదిరింది. ఇంకేమున్నాయి? సిగ్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్వెల్స్ ఉన్నాయి, దానికి ఇంకో 0.4 సెకండ్స్ తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వేవ్స్ నుంచే చాలా సార్లు నీట్ లో కానీ ఎంసెట్ లో కానీ అడగడం జరిగింది, సిగ్మెంట్స్ కన్నా ఇంటర్వెల్స్ కన్నా. ఓకే, టీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అండ్ టీ వేవ్. ఓకే, నెక్స్ట్ వీ గో ఫర్ ద ఇంటర్వెల్స్. ఇంటర్వెల్ చూద్దాం. చూడండి, ఇంటర్వెల్స్ చూద్దాం. ఇట్ ఇస్ a time interval between the p wave of one set of q wave. చూడండి, ఇది ఇంటర్వెల్ బిట్వీన్ ద వన్ సెట్ ఆఫ్ p wave అండ్ వన్ సెట్ ఆఫ్ q wave. చూడండి, p కి q కి ఎంత టైమింగ్ ఉంది? ఎంత టైమింగ్ ఉంది? దాని మధ్యలో ఉన్న టైం ఇంటర్వెల్ నే మనం pr ఇంటర్వెల్ అంటాం. p వేవ్ కి q వేవ్ కి చూడండి, ఇదిగో ఇది p, ఇది q. దీనికి ఎంత టైం ఇంటర్వల్ ఉంది? దాన్ని మనం పిఆర్ ఇంటర్వల్ అంటాం. పికి ఆర్కి ఎంత ఇంటర్వెల్ ఉంది? దాన్నే మనం ఏమంటాం? పిఆర్ ఇంటర్వెల్ అంటాం. ఇది 0.01 to 0.2 సెకండ్స్. ఓకే, క్యూటీ ఇంటర్వెల్. చూడండి, క్యూటీ ఇంటర్వెల్. చూడండి, క్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. టీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. చూడండి, క్యూ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. దీనికి మధ్యన ఇంటర్వెల్ ని మనం క్యూటీ ఇంటర్వెల్ అంటాం. ఇంటర్వెల్ బిట్వీన్ ద ఆన్సెట్ ఆఫ్ క్యూ వేవ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద టీ వేవ్. క్యూ వేవ్ ఏంటి? స్మాల్ నెగటివ్. ఇది స్మాల్ నెగటివ్, స్మాల్ నెగటివ్, ఇది పాజిటివ్. ఓకే, చూడండి, ద ఇంటర్వెల్ బిట్వీన్ ద క్యూ వేవ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద టీ వేవ్, ఇట్ రిప్రజెంట్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద మసిల్ ఆఫ్ వెంట్రికల్స్. ఓకే, ఇదేంటి? ఇది ఏం చెప్తుందంట? ఇట్ రిప్రజెంట్స్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద మసిల్ ఆఫ్ ద వెంట్రికల్స్. వెంట్రికులర్ డీపోలరైజేషన్ చెప్తుంది, అంటే వెంట్రికులర్ కాంట్రాక్షన్ చెప్తుంది. డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్. క్యూటీ ఇంటర్వల్ డిపెండ్ అపాన్ ద హార్ట్ రేట్. క్యూటీ ఇంటర్వెల్ లో హార్ట్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది, మన యాక్టివిటీని బట్టి ఉంటుంది. ద ఫాస్టర్ ద హార్ట్ రేట్, షార్టర్ ద ఇంటర్వెల్. ఫాస్టర్ ద హార్ట్ రేట్, shorter the interval. It is about 0.4 seconds. It is about 0.4 seconds. Already మనం 0.4 seconds ఏమో వేవ్స్ చూసాం. ఓకే, తర్వాత ఇది నెగ్లిజిబుల్. పిఆర్ ఇంటర్వల్ చాలా నెగ్లిజిబుల్, చాలా తక్కువ. తర్వాత ఇది 0.4 సెకండ్స్. ఎవరు? క్యూటీ ఇంటర్వెల్. ఓకే, తర్వాత అంతే. నెక్స్ట్ ఏంటి? ఆర్ఆర్ ఇంటర్వెల్. ఆర్ఆర్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఆర్, ఒక కార్డియాక్ సైకిల్ ఆర్ ఉంది, ఇంకో కార్డియాక్ సైకిల్ ఆర్ ఉంది. దీనికి మధ్యన ఇంటర్వెల్ ఏమంటారంటే కార్డియాక్ సైకిల్ అంటారు. దట్ ఈస్ అబౌట్ 0.8 సెకండ్స్. చూడండి, సిగ్నిఫికెంట్ డ్యూరేషన్ ఆఫ్ వన్ కార్డియాక్ సైకిల్ అండ్ లాస్ట్ ఫర్ అబౌట్ 0.8 సెకండ్స్. ఇదేం లేదు, ఒక కార్డియాక్ సైకిల్ కి ఒక కార్డియాక్ సైకిల్ కి ఎంత టైమింగ్ ఉంది? ఆర్కి ఎంత గ్యాప్ ఉంది? 0.5 సెకండ్ ఉంది. అంటే
మనకి సెకండ్ 60 minutes, సారీ 60 seconds, మినిట్ 60 seconds డివైడెడ్ బై 72 beats ఎంత వస్తుంది? 0.8 seconds వస్తుంది. See, that is about RR interval. మీకు ఇంటర్వెల్స్ లో మీకు బిట్ రావడానికి అవకాశం ఉంది ఏంటంటే QT ఇంటర్వెల్ మీకు ఇంపార్టెంట్ అండి. చూడండి మనకి QRS కాంప్లెక్స్ ఎలా ఇంపార్టెంట్ వేవ్స్ లో QT ఇంటర్వెల్ లో అలా అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిగ్మెంట్స్. ST సిగ్మెంట్, S వేవ్ కి T వేవ్ కి మధ్యలో ఉంటుంది ఏంటంటే ST సిగ్మెంట్. ఇక్కడ ST సిగ్మెంట్ గొప్పతనం ఏంటంటే 0 వోల్టేజ్, ఎలక్ట్రిసిటీ కనిపించదు. ఏ వేవ్స్ లో, ఏ సిగ్మెంట్స్ లో అది ఏ సిగ్మెంట్స్ మనకి ఎలక్ట్రిసిటీ కనిపించదు అంటే దట్ ఈస్ ST సిగ్మెంట్. ఇక్కడ 0 అన్నమాట. సరే, ఇప్పుడు మనం క్లినికల్ డిఫరెన్సెస్ చూద్దాం. అంటే క్లినికల్ గా మనకి హార్ట్ ఏం చెప్తుంది, ఆ వేవ్స్ బట్టి ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం ఒకసారి. చూడండి, ఇది కూడా మనకి ఎంసెట్ లో ఇంపార్టెంట్ అండి. ఎన్లార్జ్డ్ P వేవ్ ఇండికేట్స్ ఎన్లార్జ్డ్ ఏట్రియా. చూడండి, ఇప్పుడు మనకి P వేవ్ ఇలా ఉంది, ఇందాక ఇలా వెళ్ళింది అనుకున్నాం. P వేవ్ అంటే 0.1 సెకండ్ ఉండాల్సింది 0.2 seconds, 0.3 seconds కనుక ఉన్నట్టయితే ఆర్టికల్స్ అనేవి బల్జ్ అయినట్టు, ఆర్టికల్స్ ఇలా ఉండాల్సింది ఇలా బల్జ్ అయినట్టు అర్థం. దట్ ఈస్ అబౌట్ ఎన్లార్జ్డ్ P వేవ్. ఓకే, 0.1 సెకండ్ ఉండాలి, అంతకంటే మించి ఆర్టరీస్ కనుక ఉన్నట్టయితే టైమింగ్ ఆర్టరీస్ కాంప్లైంట్ ఉన్నట్టు. Variations in the duration, amplitude and morphology of the QRS complex indicates a disorder such as bundle of branch block of conduction of impulses through the branches of bundle of His. చూడండి, మనకి SA నోడ్ నుంచి AV నోడ్ కి ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? వెంట్రికల్స్ కి వెళ్తుంది ఎలక్ట్రిసిటీ హార్ట్ లో. ఇప్పుడు మనకి QRS కాంప్లెక్స్ కనుక 0.2 seconds కనుక లేదనుకుంటుంది, 0.1 second కనుక ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఎలక్ట్రిసిటీ సరిగ్గా పాస్ అవ్వదు, వెంట్రికల్స్ తొందరగా హార్ట్ బీట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వవు. దానివల్ల మనిషి చాలా నీరసంగా ఉంటాడు అనమాట. బికాస్ ఆఫ్ బ్లాక్స్, బికాస్ ఆఫ్ ఏమంటాయి బ్లాక్స్ ఉన్నట్టు, అంటే బండిల్ ఆఫ్ హిస్ లో బ్లాక్స్ ఉన్నట్టు. అర్థమవుతుందండి? If the duration of PR interval is prolonged, PR interval, PR interval అంటే ఏంటి? ఆన్సెట్ ఆఫ్ P wave to the onset of Q wave is prolonged గా కనిపించింది అనుకుందాం. అప్పుడు it indicates delay in the conduction of impulses. చూడండి, మనకి ఇది P, ఇది Q, R, S, T. ఇప్పుడు ఆన్సెట్ ఆఫ్ P వేవ్ ఉంది, R ఇంటర్వెల్ ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంపల్స్ స్లోగా వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది? చూడండి, ఏమవుతుంది? ఇండికేట్స్ డిలే ఇన్ ద కండక్షన్ ఆఫ్ ఇంపల్సెస్ ఫ్రమ్ SA నోడ్. చూడండి, ఇప్పుడు SA నోడ్ కాంట్రాక్ట్ అయితే అది P వేవ్, ఓకే, ఇనిషియేట్ చేస్తుంది SA నోడ్. ఇక్కడ బ్లాక్స్ కనుకున్నట్టయితే ఇంపల్స్ ఫాస్ట్ గా AV నోడ్కి వెళ్ళదు. ఓకే, అప్పుడు స్లోగా హార్ట్ బీట్ వెళ్తుంది. స్లోగా కనుక హార్ట్ బీట్ చేస్తుంది అని ఏమంటారు? బ్రాడీకార్డియా అంటారు. ఇంపల్స్ స్లోగా వెళ్తే SA నోడ్ నుంచి AV నోడ్ స్లోగా వెళ్తే బ్రాడీకార్డియా అని. ఒకవేళ ఫాస్ట్ గా కనుక వెళ్ళిపోయినట్టయితే దాన్ని టాకీకార్డియా అంటారు. టాకీకార్డియా వేరు, బ్రాడీకార్డియా వేరు. బ్రాడీకార్డియా అంటే 40 beats per minute అనుకుందాం 72 కి, ఇక్కడ 90 to 120 beats per minute అనుకున్నాం. దీస్ ఆర్ క్లినికల్ కండిషన్స్, అంటే డిసీజెస్ అన్నమాట రిగార్డింగ్ హార్ట్, టాకీకార్డియా అండ్ బ్రాడీకార్డియా. నెక్స్ట్ చూడండి, ఇంకా ప్రొలాంగ్డ్ QT ఇంటర్వెల్. చూడండి, QT ఇంటర్వెల్ ప్రొలాంగ్డ్ ఉంది, 0.4 seconds కన్నా ఎక్కువ ఉంది QT ఇంటర్వెల్. The QT indicates myocardial infraction, అంటే బ్లాక్స్ ఉన్నట్టు. ఏంటంటే బ్లాక్స్ ఉన్నట్టు, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే బ్లాక్స్ వల్ల ఆక్సిజన్ సరిగ్గా సప్లై అవ్వదు హార్ట్ మజిల్స్ కి. అండ్ హైపోథైరాయిడిజం అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ అయోడిన్ లేకపోవడం వల్ల, ఉప్పు సరిగ్గా తినకపోవడం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. అండ్ షార్ట్ అండ్ QT ఇంటర్వెల్ 0.4 seconds తింటుంటే హైపర్
హైపర్ కాల్సిమియా అంటే చూడండి, హైపర్ అంటే ఎక్కువ, కాల్సిమియా అంటే కాల్షియం అయాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ కాల్సిమియా అంటాం. క్యూటీ ఇంటర్వల్ వల్ల వస్తుంది. తర్వాత ఎస్టీ సిగ్మెంట్, ఎలివేటెడ్ ఎస్టీ సిగ్మెంట్స్ చూసాం కదండి. ఎస్టీ సిగ్మెంట్, ఓకే, ఎస్టీ సిగ్మెంట్ కనుక ఎలివేటెడ్ ఉంటే మళ్ళీ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనేది వస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ టు ద కార్డియాక్ మసిల్స్ అన్నమాట. అంటే బ్లాక్స్ ఉన్నప్పుడు మనకి కండిషన్ వస్తుంది. ఇంకా టాల్ టీ వేవ్ చూడండి, టీ వేవ్ ఎలా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. ఇది ఇంకా పొడుగ్గా ఉంది అనుకుందాం. హైపర్ కెలీమియా అంటే K+, పొటాషియం అయాన్స్ ఎక్కువ ఉన్నట్టు. స్మాల్ ఇండికేట్స్ హైపోకెలీమియా. ఇది కనుక తక్కువ ఉన్నట్టయితే నెగిటివ్ వేవ్ కనుక ఉన్నట్టయితే ఇది పాజిటివ్ వస్తుందా టీ వేవ్, దాన్ని ఏమంటారంటే హైపోకెలీమియా. అంటే ఐ మీన్ నో K+ అయాన్స్, తక్కువ ఉన్నాయని అర్థం. చూడండి, ఫస్ట్ మీకు నేను ఈసీజీ అంటే చెప్పాను, తర్వాత వేవ్స్, ఇంటర్వెల్స్, సిగ్మెంట్స్ చెప్పాను. పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, టీ వేవ్ చెప్పాను. తర్వాత ఇంటర్వెల్స్, పిఆర్ ఇంటర్వెల్, క్యూటీ ఇంటర్వెల్, ఆర్ఆర్ ఇంటర్వెల్, సిగ్మెంట్స్, క్లినికల్ ఇన్ఫరెన్సెస్. అంటే ఈసీజీ యూజ్ చేసుకుని మనం ఏ జబ్బులు మనం కనిపెట్టచ్చు. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ఈసీజీ. నో గో ఫర్ ద ఈఈజీ అనమాట. See, this is another important radiology technique. చూడండి, ఈఈజీ చూసినట్టయితే electron encephalography is a process recording electrical activity in the brain. మన బ్రెయిన్ లో కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ రన్ అవుతూ ఉంటాయి డ్యూ టు ద న్యూరాన్స్, బిట్వీన్ ద న్యూరాన్స్. ఆ గ్రాఫికల్ రికార్డింగ్ ని ఎలక్ట్రాన్ ఎన్సెఫలోగ్రామ్ అని పిలుస్తారు. With help of the EEG machine, some electrodes are placed in the scalp. మన యొక్క ఫోర్ హెడ్ పైన ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తారు. మనకి ఈసీజీ లో ఎలక్ట్రోడ్స్ ఎక్కడ ప్లేస్ చేస్తారు, చెస్ట్ మీద, ఫోర్ హ్యాండ్ మీద, లెగ్ మీద ప్లేస్ చేస్తారు. ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఈఈజీలో స్కాల్ప్ అంటే ఫోర్ హెడ్ మీద ఎలక్ట్రోడ్స్ ని ప్లేస్ చేస్తారు. చూడండి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఈజీ అన్నమాట. ఎలక్ట్రాన్ ఎన్సెఫలోగ్రాఫ్ ఇస్ యూస్ఫుల్ టూల్ ఇన్ డయాగ్నోసింగ్ న్యూరలాజికల్ అండ్ స్లీప్ డిసార్డర్స్. ఎవరికైతే న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అదేవిధంగా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇన్సోమినియా అని పిలుస్తారు. స్లీప్ డిసార్డర్స్ అనమాట. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, రాత్రి పడుకోపోవడం, పగలు పడుకోపోవడం, అలా కండిషన్ ఉన్నప్పుడు మనం మన యొక్క బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈఈజీని చేసుకోవచ్చు. ద చేంజ్ ఇన్ ఈఈజీ ప్యాటర్న్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎపిలెప్సీ. వాట్ ఈస్ ఎపిలెప్సీ? మీన్స్ ఫిట్స్ ఆర్ కన్వల్యూషన్స్ అంటారు. ఓకే, ఆర్ కన్వీనియంట్లీ స్టడీడ్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఈఈజీ మెషిన్స్ యూస్ చేసి మనిషి యొక్క బ్రెయిన్ యాక్టివిటీని కనిపెట్టచ్చు. ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుందో కనిపెట్టచ్చు. నిద్ర పడుతుందో లేదా, నిద్ర పట్టకపోతే రీజన్స్ ఏంటో కనిపెట్టచ్చు. అదేవిధంగా ఫిట్స్ సడన్ గా మనకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే మనకు ఫిట్స్ రావడానికి అవకాశం ఉంది, పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. అవన్నీ స్టడీ చేయాలంటే గో ఫర్ ద రేడియాలజీ టెక్నిక్, దట్ ఈస్ ఈజీ. చూడండి, బ్రెయిన్ షోస్ కంటిన్యూస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ విత్ ఇన్యూమరబుల్ న్యూరాన్స్. వి హ్యావింగ్ 10 బిలియన్ న్యూరాన్స్ హ్యూమన్ బ్రెయిన్. ఇన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ అవుతూ ఇంపల్సెస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయి. మనం పడుకున్నా, వెళ్ళిపోగానే ఏం చేసినా ఇది మాత్రం రెస్ట్ తీసుకోవాలి. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం స్టడీ చేయొచ్చు ఈ రేడియాలజీ టెక్నిక్ యూజ్ చేసి. ద ఇంటెన్సిటీ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిపెండ్స్ ఆన్ ద వేక్ఫుల్నెస్. మనం మెలకుగా ఉన్నప్పుడు ఒకలాగా, పడుకున్నప్పుడు ఒకలాగా, కోమాలో ఉన్నప్పుడు ఒకలాగా, అదేవిధంగా కొన్ని ప్యాథలాజికల్ కండిషన్స్ లో, కొన్ని డిసీజెస్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు అండ్ ఫిజియలాజికల్ కండిషన్స్ లో డిఫరెంట్ గా ఈ వేవ్స్ రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఐ మీన్ ఎలక్ట్రిసిటీ మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది. వేకప్ ఫుల్నెస్, అప్పుడే లేచినప్పుడు, అంటే మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్ గా ఉన్నప్పుడు వేవ్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ ఒక రకంగా ఉంటాయి. స్లీప్ లో ఉన్నప్పుడు వేవ్స్ ఒక రకంగా ఉంటాయి. కోమా, ఇంకా సంబంధం లేనట్టుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. మనం ఏదైనా జబ్బుతో బాధపడుతున్నప్పుడు అప్పుడు ఒక రకంగా ఉంటాయి. ద మెయిన్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్ ఈజ్ న్యూరలాజికల్ స్టడీస్, డయాగ్నోసిస్ ఆఫ్ ఎపిలెప్సీ, సూసెస్ ఆర్ కన్వల్యూషన్. చూడండి, ఫిట్స్ గురించి స్టడీ చేయొచ్చు, ఎపిలెప్సీ
డిసీజ్ అసలు ఎందుకు కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే గో ఫర్ ద EEG. EEG shows distinct abnormal pattern in case of epilepsy. EEG useful in the diagnosis of coma. మనిషి కోమాలోకి ఎందుకు వెళ్తున్నాడు దాని మీద మనం స్టడీ చేయొచ్చు. అదేవిధంగా బ్రెయిన్ డెత్, సడన్ గా హార్ట్ ఆగిపోయినట్టు బ్రెయిన్ కూడా సడన్ గా ఆఫ్ అయిపోతుంది. ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దీన్నే. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందో కూడా మనం స్టడీ చేయొచ్చు. స్లీప్ డిసార్డర్స్ అంటే ఏంటి? అనేబుల్ టు స్లీప్ డ్యూరింగ్ ద డే టైమ్ ఆర్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ అనమాట. ఇర్రెగ్యులర్ స్లీప్ డిసార్డర్స్. ఇప్పుడు ఎవరన్నా డ్రగ్స్ కి అలవాటు పడినప్పుడు కూడా వాళ్ళు స్లీప్ డిసార్డర్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. స్లీపింగ్ టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయిపోయినప్పుడు మనం ఏంటంటే ఈ రేడియాలజీ టెక్నిక్ ని మనం యూస్ చేసి కనిపెట్టచ్చు, తెలుసుకోవచ్చు. చూడండి, ఇన్సోమినియా, ఎపిలెప్సీ ఆర్ కన్వల్యూషన్స్ ఆఫ్ ఫిట్స్ ని మనం ఈ డిసీజెస్ మనం ఈ రేడియాలజీ టెక్నిక్ తో తెలుసుకోవచ్చు. వేవ్స్, ఇక్కడ కూడా మనకి వేవ్స్ కనిపిస్తున్నాయండి. ఈసీజీలో ఇక్కడ కూడా మనకి వేవ్స్ కనిపిస్తున్నాయండి. అదేంటి చూద్దాం. చూడండి, ద వేవ్స్ రికార్డెడ్ బై EEG consists of synchronized waves, in which synchronized waves అంటే ఏంటి? కాన్స్టెంట్ గా వచ్చే వేవ్స్ which are common in normal healthy people. నార్మల్ గా ఉండే పీపుల్, ఎటువంటి డిసీజెస్ లేవు, ఎటువంటి ప్యాథాలజీ కండిషన్స్ లేవు, ఎటువంటి టెన్షన్స్ లేవు, ఎటువంటి స్లీపింగ్ డిసార్డర్స్ లేవు, ఎపిలెప్సీ లేదు, వాళ్ళలో నార్మల్ గా వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ లో. దాన్ని మనం సింక్రనైజ్డ్ వేవ్స్ అని చూస్తూ ఉంటాం. ఓకే, ఇన్ సర్టెన్ న్యూరలాజికల్ కండిషన్స్ ద వేవ్స్ ఆర్ డీసింక్రనైజ్డ్, ఇర్రెగ్యులర్ వేవ్స్. అంటే మనకి ఏమైనా స్లీపింగ్ డిసార్డర్స్ ఉంటే వాళ్ళలో వేవ్స్ డీసింక్రనైజ్డ్ గా ఉంటాయి. దాన్ని ఎటువంటి జబ్బుతో మనిషి ఫేస్ చేస్తున్నాడో I mean the neural surgeon, neural doctor will explain anamata. The wave pattern can be broadly classified into alpha, beta, theta and delta. 4 patterns unnai: alpha, beta, theta and delta. The nature of waves depends on the intensity of activity of different parts of cerebral cortex. Chudandi, cerebral cortex meaning the neural చెప్పినప్పుడు చెప్పాను, సెరిబ్రల్ కార్టెక్స్ ఆల్సో కాల్డ్ యాజ్ నియోపాలియం. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ seen in higher mammals, especially in man. చూడండి, ఎవరికైతే సెరిబ్రల్ కార్టెక్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుందో అర్థమవుతుందండి, వాళ్ళలో మనకి 4 kinds of waves ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యాన్, మనిషిలో మనకి నియోపాలియం ఉండడం వల్ల, సెరిబ్రల్ కార్టెక్స్ ఉండడం వల్ల హైయెస్ట్ లెవెల్ కింద చెప్పచ్చు. మనం 4 వేవ్స్ చూసాం: ఆల్ఫా, బీటా, థీటా అండ్ డెల్టా. అసలు ఆల్ఫా వేవ్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయి? దే ఆర్ రిథమికల్ 8 to 13 cycles per second. ఆల్ఫా వేవ్స్ సెకండ్కి 8 to 13. The type of waves pattern seen in the persons drowsy and sleepy with the closed eyes. ఎప్పుడైతే మనిషి నిద్ర వస్తూ ఉంటుందో అప్పుడు ఆ మనిషిలో ఆల్ఫా వేవ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. మత్తుగా, స్లీపీ, డ్రౌజీ అంటే మనకి రోజు వాళ్ళ టైమింగ్స్ బట్టి ఈ వేవ్స్ జనరేట్ అవుతూ ఉన్నప్పుడు, అదే నిద్ర వస్తున్నప్పుడు ఈ వేవ్స్ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ లో. ఎక్కడ? సెరిబ్రల్ కార్టెక్స్. తర్వాత బీటా వేవ్స్ చూడండి, 13 to 40 cycles per second. హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అన్నమాట. బీటా వేవ్స్ వచ్చి హై ఫ్రీక్వెన్సీ వేవ్స్. దే ఆర్ డీసింక్రనైజ్డ్ వేవ్స్. అంటే డీసింక్రనైజ్డ్ అంటే ఏంటి? స్థిమితంగా లేవు వేవ్స్, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ లో ఉంటాయి. ఎప్పుడు ద పర్సన్ ఇస్ మెంటలీ వెరీ యాక్టివ్ అండ్ టెన్స్, ఏదో జరిగిపోతుంది టెన్షన్ పడిపోతూ ఉన్నప్పుడు మనకి డీసింక్రనైజ్డ్ వేవ్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ట్రైన్ కి టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాం. అలాంటి కండిషన్స్ లో ఫాస్ట్ గా మెట్లు దిగడం, పరిగెత్తడం, ఫాస్ట్ గా టెన్షన్ పడుతూ ఏవైతే పనులు చేస్తామో అప్పుడు మనకి ఈ బీటా వేవ్స్ అనేవి జనరేట్ అవుతుంటే మనిషి చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఆల్ఫా వేవ్స్ లో డ్రౌజీగా ఉన్నప్పుడు అవి యాక్టివ్ గా, టెన్స్ గా. ఓకే, దట్ ఈస్ అబౌట్ బీటా వేవ్స్ అండ్ థీటా వేవ్స్. చూడండి, దీస్ వేవ్స్ మనకి 4 to 7 cycles per second. 4 to 7 cycles per second. These waves are common in children less than 5 years.
చిన్నపిల్లల్లో ఆడుకునే పిల్లలు ఉంటారు కదండి, పాలు తాగే పిల్లలు, ఆడుకునే పిల్లలు లెస్ దాన్ 5 years, ఇన్ఫాంట్స్ నుంచి 5 సంవత్సరాల వరకు మనకి వేవ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా దే ఆల్సో రికార్డ్ డ్యూరింగ్ ఎమోషనల్ స్ట్రెస్. ఎమోషన్ అయిపోతారు. ఎప్పుడైతే అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు పెద్దవాళ్ళలో వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు, కోపంగా అరిచేస్తూ ఉంటారు. అరిచినప్పుడు మనకి తీటా వేవ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇంకొకసారి చెప్తాను మీకు. ఆల్ఫా వేవ్స్ డ్రౌసీ పీపుల్, బీటా వేవ్స్ యాక్టివ్ అండ్ వెరీ టెన్స్, మెంటలీ యాక్టివ్ అండ్ టెన్స్. నెక్స్ట్ theta waves seen in small children below 5 years of age recorded during the emotional stress in adults also. చిన్నపిల్లలు తర్వాత అదేవిధంగా అడల్ట్స్, ఇంకా ఆఫ్టర్ 18 years ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎమోషన్ అయితే theta waves జనరేట్ అవుతాయి అన్నమాట. See, that is about the waves of EEG. ఎలక్ట్రాన్ ఎన్సెఫలోగ్రాఫ్ అనేది బ్రెయిన్ కి చేసే టెస్ట్. బ్రెయిన్ లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉందో చెప్పేది ఈఈజీ అన్నమాట. ఫైన్. అంటే మనకి నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల సూజర్స్ ఆర్ కన్వల్యూషన్స్ ఆర్ ఫిట్స్ గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ డెత్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఇందులో మనకు రకరకాల వేవ్స్ ఉన్నాయి. ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్ అండ్ తీటా వేవ్స్. Okay, that is about the EEG. Now you go for the ELISA, another radiology technique. ఇది చాలా పాత రేడియాలజీ టెక్నిక్ అండి. దట్ ఈస్ ఎలిసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అసే. ఇది ఒక బయోకెమికల్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే, ఎలిసా ఇస్ ఏ short term of enzyme linked immunosorbent assay. It is a biochemical process to detect antigens or antibodies. చూడండి, యాంటీజెన్ డిటెక్ట్ చేయాలన్నా యాంటీబాడీ డిటెక్ట్ చేయాలన్నా మనకి ఇది యూజ్ అవుతుంది. యాంటీబాడీ, ఒక డిసీజ్ కి సంబంధించిన యాంటీబాడీస్ మన బాడీలో జనరేట్ అయ్యాయి అనుకుందాం, అది డిటెక్ట్ చేయొచ్చు. లేదా ఒక యాంటీజెన్ డిటెక్ట్ చేయొచ్చు. ఒక గివెన్ శాంపుల్లో యాంటీజెన్ డిటెక్ట్ చేయొచ్చు ఆర్ యాంటీబాడీ డిటెక్ట్ చేయడానికి ఎలిసాని యూజ్ చేస్తారు. ఎంజైమ్ లింక్డ్ అంటే ఎగ్జాంపుల్, ఆల్ మైక్రోబ్స్ హ్యావ్ అట్లీస్ట్ an antigen that is unique. చూడండి, అన్ని మైక్రోబ్స్ ఉన్నాయి, ఆల్ మైక్రోబ్స్, చాలా మైక్రోబ్స్ ఉన్నాయి, హ్యావ్ అట్లీస్ట్ వన్ యాంటిజెన్ దట్ ఈస్ యూనిక్. అందులో ఒక యాంటిజెన్ యూనిక్ గా ఉంటుంది. ఓకే, అంటే యూనిక్ అంటే ఏంటి, మిగతా యాంటిజెన్స్ తో కంపేర్ చేయకుండా ఉంటుంది. దిస్ యాంటిజెన్ కెన్ బి ప్యూరిఫైడ్ అండ్ యూజ్డ్ యాజ్ జనరేట్ స్పెసిఫిక్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. సైంటిస్టులు ఏం చేస్తున్నారు, అలాంటి యూనిక్ యాంటీజెన్ తీసుకుని అందులోంచి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని తయారు చేస్తున్నారు. వాటిని ఏమంటారు, మ్యాప్స్ అంటారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ దిస్ ప్రొసీజర్. ఓకే, మ్యాప్స్ కావాలి మనకి. ఎలిసా రన్ చేయాలని మనకి ఏం కావాలంటే మ్యాప్స్ కావాలి. బోత్ యాంటీబాడీస్ అండ్ ద ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ ప్రొవైడ్ మనకి యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఏమైతే ఉన్నాయో అవే మనకి ఏం చేస్తాయి, డయాగ్నోస్టిక్ టూల్ కింద యూస్ చేస్తారు. In this method used mainly detect the presence of specific antibodies or antigens. Okay, ఒక సీరం తీసుకుందాం, లేదా యూరిన్ తీసుకుందాం, ఈ శాంపిల్స్ లో ఒక యాంటీజెన్ కావాలా, స్పెసిఫిక్ యాంటీబాడీ కావాలా మనం తెలుసుకోవచ్చు. It is the first and the basic tool determine. ఇది ఫస్ట్ బేసిక్ టూల్ అన్నమాట. చూడండి, మీకు చెప్పాను ఇందాక, ఫస్ట్ బేసిక్ టూల్ అన్నమాట. If an individual is positive or negative for particular pathogens such as HIV, it is useful for tool both determining the serum antibody concentrations. చూడండి, ఇక్కడ if an individual positive అంటే హెచ్ఐవికి పాజిటివా హెచ్ఐవికి నెగిటివా అని మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. It is useful tool for determining serum antibodies concentrations such as antibodies present in the person infected by pathogens like HIV, and also detecting the presence of specific antigens and hormones such as human chorionic gonadotropin. చూడండి, హెచ్ఐవి పాజిటివా హెచ్ఐవి నెగిటివా కనిపెట్టచ్చు. అదేవిధంగా చూడండి, హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్ హెచ్సిజీస్ మీకు చెప్పాను. రిప్రొడక్టివ్ సిస్టమ్ లో హెచ్సిజీ కనుక యూరిన్ లో ఉన్నట్టయితే ద ప్రెగ్నెంట్, ఐ మీన్ ద ఉమెన్ ఇస్ పాజిటివ్ ఫర్ ప్రెగ్నెన్సీ.
చూడండి మనకి ఇక్కడ హార్మోన్ ఐడెంటిఫై చేయొచ్చు, యాంటీజెన్ ఐడెంటిఫై చేయొచ్చు, అదేవిధంగా యాంటీబాడీస్ ఐడెంటిఫై చేయొచ్చు. హెచ్ఐవికి అగెనిస్ట్ గా మన బాడీ యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ మనం ఎలీజాని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా హార్మోన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు అనమాట ఎలీజాని యూజ్ చేసి. ఇది బేసిక్ టూల్ అనమాట. విచ్ ఇస్ ఏ బయోకెమికల్ ప్రొసీజర్. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎలీజా రిక్వైర్మెంట్స్ ఏంటి చూడండి. మైక్రోపిపెట్ ప్లేట్, ప్యూరిఫైడ్ యాంటీబాడీ ప్యూరిఫైడ్ ఉంటే అది యాంటీజెన్ ని పట్టుకోవడానికి. యూజ్ చేస్తారు. An enzyme that catalyzes the production of color from the chromogenic catalyst, it increases the speed of chemical reaction. Okay, the production of color from chromogenic substance, mostly peroxidase or alkaline phosphatase or beta galactosidase. ఈ ఎంజైమ్ యూజ్ చేసి మనం చేంజ్ ఆఫ్ ద కలర్ చెప్పచ్చు. అదేవిధంగా ఇదంతా క్లీన్ చేయడానికి బఫర్, ఏ సబ్స్ట్రేట్ అండ్ స్పెక్ట్రోమీటర్ టు మెజర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్పెక్ట్రోమీటర్. ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తున్నారు ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ తెలుసుకోవడానికి స్పెక్ట్రోమీటర్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ యూజ్డ్ యాస్. చూడండి మోనోక్లోనల్ యాంటీబాడీస్ మనం ఎలా యూజ్ చేయొచ్చండి. ప్రైమరీ యాంటీబాడీస్ యూజ్ చేయొచ్చండి, సెకండరీ కింద యూజ్ చేయొచ్చండి. ప్రైమరీ యాంటీబాడీస్ అంటే ఏంటి? రియాక్ట్ విత్ యాంటిజెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మన పర్టికులర్ ఇంట్రెస్ట్ తో మనం చేసుకునేది ప్రైమరీ యాంటీబాడీస్. మన పర్టికులర్ ఇంట్రెస్ట్ తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఏదైతే ప్రైమరీ యాంటీబాడీస్ రియాక్షన్ చేస్తుందో దాన్ని మనం సెకండరీ యాంటీబాడీ అంటాం. ఎలీజా ఈస్ ఏ ఫండమెంటల్ టూల్ ఫర్ క్లినికల్ ఇమ్యూనాలజీ. చూడండి ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనాలజీ అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ లో యూజ్ చేసే క్లినికల్ ఫండమెంటల్ టూల్ అనమాట. అండ్ పర్పస్ ఆఫ్ ఎలీజా ఇస్ డిటర్మైన్ సీరం ఆఫ్ ఎ పర్సన్ డిటెక్ట్ ప్యాథో. అంటే మనకి ప్యాథోజన్ ఉందా లేదా, ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఉందా లేదా తెలుసుకోవడం కోసం మనం ఎలీజాని యూజ్ చేస్తాం. ఇట్స్ ప్రైమరీ టూల్ అనమాట హెచ్ఐవి టెస్ట్. ఒకప్పుడు దీన్ని 10 రూపీస్కి చేసేవారు ఎలీజాని. ఇందులో 2 రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ఎలీజా అండ్ ఇండైరెక్ట్ ఎలీజా. చూడండి డైరెక్ట్ ఎలీజాలో యాంటీజెన్ పట్టుకోవాలి. యాంటీజెన్ అర్థమవుతుందండి, యాంటీజెన్ ఆర్ హార్మోన్. తర్వాత ఇండైరెక్ట్ ఎలీజా యాంటీబాడీస్. అంటే ఒక డిసీజ్ ఉందనుకుందాం, హెచ్ఐవి డిసీజ్ ఉందనుకుందాం. ఇది యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఉన్నాయా లేవని తెలుసుకోవడం కోసం ఇండైరెక్ట్ ఎలీజా వాడతారు. హార్మోన్ అండ్ యాంటీజెన్ తెలుసుకోవడం కోసం ఎలీజాని వాడతారు. ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఎలీజా. ఇంకొకటి డైరెక్ట్ ఎలీజా ఇస్ పెర్ఫార్మ్డ్ బై యూజింగ్ ప్రైమరీ యాంటీబాడీస్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం. ప్రైమరీ యాంటీబాడీస్ యూజ్ చేస్తాం అంటే మన యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ యూజ్ చేస్తాం అనమాట. యాంటీబాడీస్ అగెనిస్ట్ ద యాంటీజెన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం ఒక యాంటీబాడీని తయారు చేసి యాంటీజెన్ ని కనిపెడతాం అనమాట. అటాచ్ ఆర్ అబ్జార్బ్ సాలిడ్ సర్ఫేస్ ఆఫ్ ద వెల్ ఆన్ ద హైడ్రిక్ ప్లేట్. దిస్ యాంటీబాడీ హ్యాస్ ఎఫినిటీ ఫర్ ద యాంటీజెన్ ఆఫ్ ఇంట్రెస్ట్. చెప్పండి మీకు ఒక ఇంట్రెస్ట్ తో మనం ఈ డైరెక్ట్ ఎలిజన్ చేస్తాం. Antigen for host detection, this test is being conducted. It's of 2 types. This only direct ELISA undi. Sandwich assay. Sandwich means we having one bread slice, another bread slice, and we having curry inside. Sandwich ante entante oka bread slice ki indlo manam curry ni add chestuntam tinnaniki. Ade vidhanga sandwich assay ante em cheptunnadu, in this type enzyme coupled antibodies. Chudandi idoka antibody, idoka antibody. మధ్యలో ఏముంది? యాంటీజెన్ ఉంది. దీన్ని మనం ఏమంటాం? శాండ్విచ్ ఎస్ఏ అంటాం. ఇట్ మెజర్స్ ద అమౌంట్ ఆఫ్ యాంటీజెన్ శాండ్విచ్ బిట్వీన్ 2 layers ఆఫ్ యాంటీబాడీస్. చూడండి ఇది ఒక ప్రైమరీ యాంటీబాడీ అంట, ఇది ఒక ప్రైమరీ యాంటీబాడీ.
మధ్యలో ఏముంది? యాంటీజెన్ ఉంది. ఫైన్. దిస్ ఇస్ ద initiation or introduction regarding the sandwich assay. Children, the antigen to be measured should contain at least two antigenic sites. Two antigenic sites. Antigenic sites undali. And then antigen should be measured, should contain at least two antigenic sites. And then in the two epitopes undali. Two epitopes undali. అంటే ఇదొక ఎపిటోప్ అనుకుందాం. అప్పుడు రెండు యాంటీబాడీస్ ఇలా వచ్చి ఇలా అటాచ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఏమన్నారు? శాండ్విచ్ అన్నారు. ఓకే, ప్రోటీన్ కావచ్చు, పాలీసాకరైడ్ కావచ్చు. In this illustration given to you, notice how an antigen is sandwiched between the two antibodies. The secondary antibodies which tagged with the enzyme attaches to the primary antibody. చూడండి, ఇప్పుడు మనం ఇది యాంటీజెన్, మల్టీవాలెంట్ యాంటీజెన్. దీనిపైన మనం ప్రైమరీ యాంటీబాడీస్ కోడ్ చేసాం. దీనికి మనం సెకండరీ యాంటీబాడీస్ అటాచ్ చేస్తాం, విత్ ఎంజైమ్ లింక్ తో అటాచ్ చేస్తాం. అందుకే ఏమన్నాడు? ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అంటారు. అంటే ఎంజైమ్ లింక్ చేసాం. అర్థమైందండి? ద సెకండ్ యాంటీబాడీ ఇస్ ట్రిగర్డ్ విత్ ద ఎంజైమ్ అటాచెస్ టు ద ప్రైమరీ యాంటీబాడీ. అంటే సెకండ్ యాంటీబాడీకి ఎంజైమ్ అటాచ్ లింక్ చేసి ప్రైమరీకి అటాచ్ చేస్తాం. The substrate attached, when the substrate is added, when the substrate is added, the enzyme acts and changes the color. ఎప్పుడైతే మనకి కలర్ చేంజ్ అయిందో, మనకి కలర్ చేంజ్ అవుతుంది. లోపల మనకి యాంటీజెన్ కనుక ఉన్నట్టయితే, ఒక శాంపుల్ తీసుకున్నాం, ఆ శాంపుల్ మనం ప్రైమరీ యాంటీబాడీస్ అటాచ్ చేసాం, ప్రైమరీ యాంటీబాడీకి ఎంజైమ్ లింక్ చేసాం. ఇప్పుడైతే మనకి ఎంజైమ్ లింక్ చేసి సెకండరీ యాంటీబాడీస్ పెట్టామో, మనకి కలర్ కనుక చేంజ్ అయింది అనుకుందాం, అప్పుడు యాంటీజెన్ ఉన్నట్టు. యాంటీజెన్ ఉందంటే అర్థం ఏంటి? అది కలర్ చేంజ్ అయినప్పుడు. కలర్ చేంజ్ ఎలా చూస్తాం? స్పెక్ట్రోమీటర్ చూస్తాం. స్పెక్ట్రోమీటర్ లో మనం కలర్ డిఫరెన్స్ చూస్తాం. మనకి శాంపుల్ కలర్ కనుక కనిపించిందంటే స్పెక్ట్రోమీటర్ లో అది యాంటీజెన్ ఉన్నట్టు, కలర్ లేకపోతే యాంటీజెన్ లేనట్టు. చూడండి, మనం శాంపుల్ తీసుకుందాం, దానికి ప్రైమరీ యాంటీబాడీస్ యాడ్ చేసాం, తర్వాత సెకండరీ యాంటీబాడీస్ ఎంజైమ్ లింక్ యాడ్ చేసాం, స్పెక్ట్రోమీటర్ లో చూసినప్పుడు మనకి కలర్ చేంజ్ కనుక ఉన్నట్టయితే అందులో యాంటీజెన్ అవైలబుల్ ఉంది. అంటే యాంటీజెన్ అంటే సంథింగ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. ఓకే, కలర్ చేంజ్ అవ్వలేదు అనుకుందాం, దెర్ ఇస్ నో ఇన్ఫెక్షన్, నో యాంటీజెన్ అన్నమాట. కాంపిటేటివ్ ఎస్సే చూడండి. కాంపిటేటివ్ ఎస్సే అంటే ఏంటి? కాంపిటీషన్ బిట్వీన్ ద టూ పర్సన్స్. దిస్ ఇస్ కామన్ ఫర్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ప్రెగ్నెన్సీ టెస్ట్ కి ఇది యూజ్ చేస్తారు యూజింగ్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్స్. చూడండి, ఎప్పుడైతే ఉమెన్ ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటుందో అప్పుడు మనకి ఆ అమ్మాయి యొక్క యూరిన్ లో హెచ్సిజి అనేది ఉంటుంది. ఇట్స్ ఇండికేటర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. is an example for which a competitive ELISA is conducted. అర్థమవుతుందండి? కాంపిటేటివ్ ఎస్సే లో మనకి ఏంటంటే ఒక హార్మోన్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అంటే ఏ హార్మోన్ అనేది? ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్. అంటే ద ఉమెన్ ఇస్ ప్రెగ్నెంటా కాదా అని చెప్పడానికి ఈ ఎస్సే యూజ్ చేస్తారు డైరెక్ట్ ఎలిసా. ఓకే, అబ్జార్ప్షన్. The process by which the molecule of substance collected on the surface of another substrate as primary antibodies. సరే, ప్రైమరీ యాంటీబాడీ తీసుకున్నాం, ఇది మనం సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం. యాడింగ్ ద టెస్ట్ శాంపుల్ ఏం చూడండి, అబ్జార్ప్షన్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాసెస్ అబ్జార్ప్షన్ అంటే అబ్జార్బ్ అవడం అనమాట ప్రైమరీ యాంటీబాడీస్ కి. యాడింగ్ ఏ టెస్ట్ శాంపుల్, బ్లడ్ కానీ యూరిన్ కానీ తీసుకుంటాం. చూడండి, ఇందులో బ్లడ్ కానీ యూరిన్ కానీ తీసుకున్నాం. If there is a HCG molecule in the sample attached to the absorbed antibodies. ఇప్పుడు యూరిన్ శాంపుల్ తీసుకున్నాం. యూరిన్ శాంపుల్ తీసుకుని మనం ప్రైమరీ యాంటీబాడీస్ ని అందులో యాడ్ చేసాం. యూరిన్ లో కనుక హెచ్సిజి ఉన్నట్టయితే అదేమవుతుంది? ఈ ప్రైమరీ యాంటీబాడీకి అటాచ్ అవుతుంది. చూడండి,
If there is a HCG molecule in the sample, అంటే యూరిన్ శాంపుల్ లో HCG molecule కానీ ఉన్నట్టయితే అవి ఏమవుతాయి, అబ్జర్వ్ అయిపోతాయి, ఇందులోకి ప్రైమరీ యాంటీబాడీస్ లోకి అబ్జర్వ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. నౌ ద ప్యూరిఫైడ్ HCG లింక్డ్ ఎంజైమ్ ఇస్ యాడెడ్. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఈ దీనికి ఎంజైమ్ లింక్ చేసిన దాన్ని యాడ్ చేస్తాం. ఫస్ట్ శాంపుల్ తీసుకుంటాం, శాంపుల్ కి ప్రైమరీ యాంటీబాడీస్ యాడ్ చేస్తాం. ఆ శాంపుల్ యూరిన్ అయితే అందులో మనకి HCG కనుక ఉన్నట్టయితే ఇవి లింక్ అవుతాయి. లింక్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఎంజైమ్ లింక్ చేస్తుంది యాడ్ చేస్తాం. అప్పుడు కలర్ చేంజ్ అయితే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. నోట్ చూడండి, నోట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ దెర్ ఇస్ నో HCG టెస్ట్ శాంపుల్, HCG with linked enzyme will be bind to the antibodies. ఓకే, HCG లేనప్పుడు ఏంటంట, ఓన్లీ HCG, అదేవిధంగా with linked enzyme will be bind to the absorbed antibodies. చూడండి, నోట్ 1 చూడండి, there is no HCG అంటే యూరిన్ శాంపుల్ లో HCG లేదు. ఓకే, ఓన్లీ HCG with linked enzyme will bind. ఓకే, మనం ఏం చేస్తాం, యూరిన్ శాంపుల్ తీసుకున్నాం, అందులో HCG కనుక ఉన్నట్టయితే ఇది ప్రైమరీ యాంటీబాడీస్ అటాచ్ అవుతుంది, తర్వాత ఎంజైమ్ అటాచ్ అవుతుంది. ఇప్పుడు HCG లేకపోతే ఏమవుతుంది, ఈ ప్రైమరీ యాంటీబాడీస్ కి ఎంజైమ్ అటాచ్ అవుతుంది, అంతే. ఓకే, నోట్ 2, more HCG test sample less and the less enzyme linked HCG will be bind to the antibodies. ఇప్పుడు HCG లేదు కాబట్టి ఇది అటాచ్ అయింది. HCG ఉంటే, if more HCG ఉంటే ఎంజైమ్ తక్కువ ఉంటుంది, అంటే కాంపిటీషన్ అన్నమాట. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. యూరిన్ శాంపుల్ లో మనకి HCG లేదు, ఫస్ట్ కండిషన్. నో HCG ఏమంటాడు, నో HCG అంటాడు. నో HCG ఇన్ ద టెస్ట్ శాంపుల్, ఓన్లీ HCG విత్ లింక్డ్ ఎంజైమ్స్ మాత్రమే అబ్జర్వ్ అవుతాయి. ఓకే, ఒకవేళ కనుక HCG ఉన్నట్టయితే మనకి లెస్ ఎంజైమ్ ఉంటుంది. ఎప్పుడైతే HCG అటాచ్ కనిపించిందో, లెస్ ఎంజైమ్ ఉందో, దెన్ ఇట్ ఈస్ known as pregnancy. Okay, then the substrate add చేస్తాం, the change in the color solution measured. If there is any change, ఈ చేంజెస్ మళ్ళీ చెప్తున్నారు చూడండి. Note 1, the color changes. If the color changes, it means more molecules are linked to an enzyme and attached to the primary antibodies. Okay, primary antibodies ki manaki secondary antibodies link color change వచ్చింది అనుకున్నాం. If this means that lesser number of molecules of the enzyme attached to the primary antibodies, the color is intense, indicates no pregnancy. చూడండి, if the color changes, it means more molecules of HCG linked to an enzyme are attached to the primary antibodies. It thus means the lesser no molecules in the test sample. Molecules ganaka lekapothe test sample lo are attached to the primary antibodies. If the color is intense, indicates no pregnancy. మనకి మాలిక్యూల్స్ లేకపోతే, HCG మాలిక్యూల్స్ లేకపోతే ప్రెగ్నెన్సీ లేనట్టే. ఇఫ్ దేర్ నో కలర్ చేంజ్, ఇక్కడ చూడండి, కలర్ చేంజ్ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ HCG మాలిక్యూల్ కనుక అటాచ్ అయినట్టయితే కలర్ చేంజ్ వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఇఫ్ దెర్ ఇస్ నో కలర్ చేంజ్ అంటున్నాడు, దెర్ ఇస్ నో కలర్ చేంజ్, ఇప్పుడు ఎంజైమ్ లింక్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటి, HCG ఉన్నట్టు, అక్కడ HCG ఉన్నట్టు. ఓకే, HCG డామినేట్ చేసింది. దెర్ ఇస్ నో కలర్ కనుక ఉన్నట్టయితే నో ప్రెగ్నెన్సీ, కలర్ కనుక లేనట్టయితే ఇట్ మీన్స్ నో ఎంజైమ్ లింక్ అయింది. ఎంజైమ్ లింక్ అవ్వాలి అంటే HCG ఉంది కాబట్టి ఎంజైమ్ లింక్ అవ్వదు కాబట్టి ఇంకో ఏం చెప్తున్నాడు, వేర్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై ద HCG మాలిక్యూల్స్ ఇండికేట్స్ ప్రెగ్నెన్సీ. చూడండి, ఎంజైమ్ ఉంటే HCG లేనట్టు, ఎంజైమ్ ఉంటే. అదే ఎంజైమ్ లేకపోతే HCG ఉన్నట్టు, అదే కాంపిటీషన్ ఎస్ఐ.
As the 2 copies of HCG are competing of the antibody is called as competitive assay. దీన్ని మనం ఏమంటామంటే కాంపిటేటివ్ ఎస్ఐ కింద పిలుస్తారనమాట. నెక్స్ట్ we go for the indirect ELISA. ఇది కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతున్నాడు అండి. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ ఐపీలో అడుగుతున్నాడు. ఇండైరెక్ట్ ELISA ఇప్పుడు అడుగుతున్నాడు. డిటెక్ట్ యాంటీబాడీస్. ఇప్పుడు హెచ్ఐవి వచ్చింది అనుకున్నాం. హెచ్ఐవి వచ్చినప్పుడు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దీనికి సంబంధించి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. దాన్ని మనం కనిపెట్టచ్చు. ఎలాగా? బై యూజింగ్ ELISA. The blood of a person undergoing the assay for example HIV test, it is allowed to clot and cells are centrifuged out of the obtained serum with antibodies called as primary antibodies. మనం primary antibodies ఎలా కలెక్ట్ చేస్తాం? primary antibodies ఎలా కలెక్ట్ చేస్తాం అంటే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం, దీన్ని సెంట్రిఫికేషన్ చేస్తాం. సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత అది క్లాట్ అవుతుంది. తర్వాత అందులో సీరం తీస్తాం. సీరం తీసిన తర్వాత ఏం చేస్తాం? అందులోంచి యాంటీబాడీస్ కలెక్ట్ చేస్తాం. వాటిని మనం ఏమంటాం? ప్రైమరీ యాంటీబాడీస్ అంటాం. ఇది యాంటీబాడీని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్. The antibodies in the patient's ప్రొసీజర్ చూద్దాం. చూడండి, ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ సిరం గ్లోబులిన్స్ ఆర్ యాంటీ HISGs ఆర్ యాడెడ్. ఓకే, చూడండి ఒకసారి. Did you detect the antibodies అని చెప్తున్నాడు. తర్వాత a known antigen is added to the well. known antigen ని యూజ్ చేయమంటున్నాడు. పేషెంట్స్ యాంటీ సిరం యాడ్ చేసాం. ఓకే, పేషెంట్ యొక్క యాంటీ సిరం యూజ్ చేసాం. The antibodies in the patient's anti-serum primary complementary bind to the antigens. Okay, ఇప్పుడు the antibodies in the patient's anti-serum చూడండి, పేషెంట్ యాంటీ-సిరం తీసుకున్న తర్వాత the antibodies in the patient's anti-serum bind to the antigens coated with the surface of the well. మనం ఈ యాంటిజెన్స్ సర్ఫేస్ కోటింగ్ చేస్తాం. సర్ఫేస్ కోటింగ్ చేసి యూజ్ చేస్తాం. తర్వాత ఎంజైమ్ లింక్డ్ యాంటీ హ్యూమన్ సిరం గ్లోబులిన్స్ ఆర్ యాడెడ్. ఇది మనం కూడా తయారు చేసి పెట్టుకుంటాం. దే బైండ్ టు ద యాంటీబాడీ ఆల్రెడీ బౌండ్ టు ద యాంటిజెన్. ఓకే, మనం చేసుకున్నటువంటి యాంటిజెన్ కి ఇది యాడ్ అవుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇస్ యాడెడ్ టు ద రియాక్షన్ ప్రొవైడ్ విజిబుల్ కలర్. మనకి కలర్ చేంజ్ కూడా తెలుసుకోవచ్చు బై ద ఇన్స్ట్రుమెంట్ స్పెక్ట్రోమీటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఈ ప్రోటోకాల్ ని ఫాలో అవుతాం. ఎలిజా ఇండైరెక్ట్ లో దేనికి యూజ్ చేస్తాం? ఇండైరెక్ట్ ఎలిజా సింపుల్. హెచ్ఐవికి యూజ్ చేస్తాం. హెచ్సిజి దేనికి యూజ్ చేస్తాం? డైరెక్ట్ ఎలిజా యూజ్ చేస్తాం. యాంటిజెన్ దేనికి యూజ్ చేస్తాం? డైరెక్ట్ ఎలిజా. ఇండైరెక్ట్ వచ్చి యాంటీబాడీని కనిపెట్టడానికి యూజ్ చేస్తాం. A certain human serum proteins are injected into the experimental animals such as rabbit and goat. చూడండి, note 1 ఏం చెప్తున్నాడంటే certain human serums injected into the experimental. అప్పుడే ఈ రాబిట్ గోట్ మన హ్యూమన్ సిరం కనుక ఇచ్చినట్టయితే ఇది ఏం చేస్తుంది? యాంటీ సిరం ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి యాంటీ సిరం ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. In the blood of rabbit, antibodies చూసారా? చూడండి, antibodies to HIGs are produced. మీకు చెప్పాను కదా, యాంటీ సిరం అంటే యాంటీ హ్యూమన్ లింక్డ్. చూడండి, ఇక్కడ HIGs ఉన్నాయి కదండి. చూడండి, హ్యూమన్ serum globulins are produced. They are called as anti-human immune serum globulins. ఇవి ఎలా ప్రొడ్యూస్ అయ్యాయి? ర్యాబిట్ తీసుకున్నాం, ర్యాబిట్ కి హ్యూమన్ సిరం ఇంజెక్ట్ చేసాం. అప్పుడు దీని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి HIGs ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యాంటీ హ్యూమన్
serum globulins produce చేస్తాయి. These secondary antibodies are conjugated to substrate specific enzyme before they are added to the contents of the well. Okay, these మన వీటిని ఏమంటారు? సెకండరీ యాంటీబాడీస్ అంటారు. సెకండరీ యాంటీబాడీస్ ఆర్ కంజక్ట్ టు ద సబ్స్ట్రేట్ స్పెసిఫిక్ ఎంజైమ్. ఇది ఎంజైమ్ కి యాడ్ చేస్తారన్నమాట. ఇఫ్ దేర్ ఆర్ నో హెచ్ఐవి యాంటీబాడీస్, బాడీలో హెచ్ఐవి యాంటీబాడీస్ లేవు ఇన్ ద serum sample, there is no binding of primary antibodies to the antigens, and so no enzyme linked secondary antibodies do not bind to the primary antibodies. Okay, HIV antibodies serum, okay, serum తీసుకున్నాం మనిషిది, దానికి HIV antibodies అటాచ్ అవ్వాల, అసలు లేవు. ఎందుకు లేకపోతే ఎలా చెప్తున్నాం? there is no binding of primary antibodies to the antigen. యాంటీజెన్ కి యాంటీబాడీస్ బైండ్ అవ్వాల. ఎప్పుడైతే అసలు బైండ్ అవ్వలేదో ఎంజైమ్ లింక్ అవ్వదు. బైండ్ అవ్వకుండా ఎంజైమ్ లింక్ అవ్వదు. దే కెనాట్ బి ఎనీ ఎంజైమెటిక్ యాక్షన్ అండ్ సో నో చేంజ్ ఆఫ్ కలర్. కలర్ చేంజ్ అవ్వలేదు. ద టెస్ట్ ఈస్ సెట్ టు బి నెగిటివ్. మనకి ఎప్పుడైతే ఇలాగ బైండింగ్ అవ్వలేదో, ప్రైమరీ యాంటీబాడీస్ యాంటీజెన్ బైండ్ అవ్వలేదో, తర్వాత ఎంజైమ్ లింక్ అవ్వలేదో, నెగిటివ్ అని చెప్పచ్చు. హెచ్ఐవి నెగిటివ్. However, ELISA can be false positive. False positive అంటే తప్పు పాజిటివ్ అన్నమాట. అంటే మనకి పాజిటివ్ అంటే ఉన్నట్టు, ఫాల్స్ పాజిటివ్ అంటే లేనట్టు. ఫాల్స్ పాజిటివ్ అంటే నో హెచ్ఐవి. నెగిటివ్ అన్నా ఫాల్స్ పాజిటివ్ అన్నా ఒకటే. అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ కన్ఫర్మేషన్ టెస్ట్. కాబట్టి హెచ్ఐవిని మనం కన్ఫర్మేటరీ టెస్ట్ గా యూజ్ చేయకూడదు. సదరన్ బ్లాటింగ్, వెస్టర్న్ బ్లాటింగ్, నార్థన్ బ్లాటింగ్, ఈ టెస్ట్ మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. చూడండి, హౌవర్ ELISA కెన్ బి ఫాల్స్ పాజిటివ్, దట్ మీన్స్ నెగిటివ్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని సందర్భాల్లో. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ as కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ హెచ్ఐవి యాంటీబాడీ. సిమిలర్లీ ఫాల్స్ నెగిటివ్ ఆల్సో కెన్ బి అక్కర్ డ్యూరింగ్ విండో పీరియడ్. చూడండి, ఫాల్స్ నెగిటివ్ అంటే ఏంటి? పాజిటివ్ అంటే పాజిటివ్ డ్యూరింగ్ విండో పీరియడ్. విండో పీరియడ్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్. చూడండి, బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబాడీస్ ని చూడండి. ఇన్ఫెక్షన్ ఇవాళ మార్చ్ 10th వచ్చింది అనుకుందాం, 2023 అనుకుంటే 2025 వరకు మనకి ఎటువంటి, మార్చ్ 2025 వరకు ఎటువంటి యాంటీబాడీస్ బాడీ ప్రొడ్యూస్ చేయదు. దాన్ని మనం విండో పీరియడ్ అంటాం. ఏమంటాం? విండో పీరియడ్ అంటాం. ఓకే, ఈ టైంలో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించదు. అంటే యాంటీబాడీస్ ఉండవు కాబట్టి మనం ఏంటంటే నెగిటివ్ అనుకోవడానికి లేదు. ఓకే, ఇప్పటికి విండో పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి పాజిటివ్ వస్తుంది కాబట్టి మనం ఫాల్స్ నెగిటివ్ అంటాం, అంటే పాజిటివ్. సి దట్ ఈస్ అబౌట్ ద హెచ్ఐవి. చూడండి, ఇక్కడ మనకి హ్యూమన్ యాంటీసిరం గురించి చెప్పాను. అదేవిధంగా హెచ్ఐవి పాజిటివ్, హెచ్ఐవి నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. డైరెక్ట్ ఎలిజా, ఇండైరెక్ట్ ఎలిజా, ఇండైరెక్ట్ ఎలిజా, ఇండైరెక్ట్ ఎలిజా, ఇది కూడా మనం చెప్పడం జరిగింది. డైరెక్ట్ ఎలిజా దేనికి చేస్తారు? ఇండైరెక్ట్ ఎలిజా దేనికి చేస్తారు? కాంపిటేటర్స్ అంటే ఏంటి అవన్నీ మీకు నేను చెప్పాను. చూడండి, కాంపిటేటివ్ ఎస్ఐ దేనికి చేస్తారు? చూడండి, హార్మోన్ కోసం చేస్తారు, ప్రెగ్నెన్సీ కోసం చేస్తారు కాంపిటేటివ్ ఎస్ఐ. తర్వాత ఇక్కడ హెచ్ఐవి పాజిటివ్, హెచ్ఐవి నెగిటివ్ గురించి కూడా మనం చూసాం. విండో పీరియడ్ అంటే ఏంటి? విండో పీరియడ్ లో ఫాల్స్ పాజిటివ్ ఉంటుందా, ఫాల్స్ నెగిటివ్ ఉంటుందా చూసుకోవాలి. అర్థమవుతుందండి? తర్వాత ఇది ఎలిజా అనేది హెచ్ఐవి కన్ఫర్మేటరీ టెస్ట్ అవునా కాదంటే కాదు అని చెప్పచ్చు. డైరెక్ట్ ఎలిజాలో మనకి ఏం చెప్తున్నాడు? శాండ్విచ్ ఎస్ఐ ఉంది. యాంటీజెన్ యొక్క స్ట్రెంత్ తెలుసుకోవడానికి శాండ్విచ్ ఎస్ఐ యూజ్ చేస్తారు. కాంపిటేటివ్ ఏమో హార్మోన్ గురించి తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు.
See, that is about the biochemical processor regarding the ELISA అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా we have completed the entire biochemical techniques. మనం ఇందులో ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఎక్స్రే చూసాం, సిటీ స్కాన్ చూసాం, ఎంఆర్ఐ చూసాం. ఈ మూడిట్లో ఎంఆర్ఐలో ఎటువంటి అయనైజేషన్ ఎనర్జీ లేదు, ఎక్స్రేలో సిటీ స్కాన్లో ఉంది. మార్నింగ్ క్లాస్లో చెప్పుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చూసామంటే ఈసీజీ చూసాం, అంటే హార్ట్ యొక్క ఎలక్ట్రిక్ రికార్డింగ్స్ చూసాం, వేవ్స్ చూసాం, ఇంటర్వెల్స్ చూసాం, సిగ్మెంట్స్ చూసాం, ఎక్సెట్రా చూసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వి గో ఫర్ ద ఈఈజీ, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ చూసాం. అదేవిధంగా ఎలిసా చూసాం, డైరెక్ట్ ఎలిసా చూసాం, ఇండైరెక్ట్ ఎలిసా చూసాం, శాండ్విచెస్ చూసాం, అదేవిధంగా కాంప్లిమెంటర్స్ చూసాం, అండ్ హెచ్ఐవి గురించి చూసాం. దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ రిగార్డింగ్ ద లాంగ్ టర్మ్ క్లాసెస్. జువాలజీ పరంగా లాస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇవాళతో నేను అన్ని క్లాసెస్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని క్లాసెస్ మీకు చెప్పేశాను, డైజెషన్ నుంచి అప్ టు అప్లైడ్ బయాలజీ. ఓకే, టోటల్గా సెకండ్ ఇయర్ నుంచి మనకి 20 to 23 ఎంసెట్ బిట్స్ వస్తాయి. ఇందులో డౌట్ ఏమీ లేదు. కరెక్ట్గా టెక్స్ట్ బుక్ మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేసినట్టయితే ఇన్ని బిట్స్ మీకు వస్తాయి. అందులో అసర్షన్, రీజనింగ్, స్టేట్మెంట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్, మ్యాచింగ్స్, ఈ మూడు కాన్సెప్ట్స్ ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా బిట్ని అండర్స్టాండ్ చేసుకుని జాగ్రత్తగా ఆన్సర్ పెట్టుకోవాలి. అదేవిధంగా టైం కూడా చూసుకోవాలి. సో జువాలజీ కొంచెం చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ బైపీసీ పిల్లలకి ఖచ్చితంగా యూ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 30 బిట్స్ కరెక్ట్. 30 బిట్స్ మీరు కరెక్ట్ పెట్టుకోవాలి, 30+ పెట్టుకోవాలి. కరెక్ట్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీకు ఎంసెట్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే.